రంగారెడ్డి జిల్లా హైదరగూడలో భర్త ఇంటి ముందు ఓ ఇల్లాలు తన కొడుకుతో కలిసి న్యాయ పోరాటానికి దిగింది. దివ్యాంగుడి జన్మనిచ్చావంటూ అలేఖ్యను చేరదీయటం లేదు. భర్త ఉదయ్ భాస్కర్ కుమారుడిని వదిలేసి వస్తేనే ఇంట్లోకి రావాలని భర్త అనటంతో భార్య అలేఖ్య ఆందోళనకు దిగింది. అర్ధరాత్రి నుంచి భర్త ఇంటి ముందు బైఠాయించింది. ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్డ్, నన్ను యాక్సెప్ట్ చేశానని బాబు వద్దంటున్నాడు. అది పాసిబుల్ కాదు. బికాస్ హీఈస్ మై కిడ్. నేను ఫ్రమ్ బర్త్ ఇచ్చాను. నేను ఒక్కదాన్ని రీజన్ కాదు కదా బట్ పుట్టడానికి. అతను కూడా రీజన్ రెస్పాన్సిబులే కదా. అతని కేరింగ్ కూడా ఉండాలి కదా. నన్ను రమ్మంటాడు, బాబుని వద్దంటాడు. బట్ నాకు నా చైల్డ్ కూడా ఇంపార్టెంట్. విత్ మై చైల్డ్ ఐఎమ్ హ్యాపీ టు జాయిన్ విత్ మై ఫ్యామిలీ. ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా ఇంటి ముందు, ఏమంటున్నారు మళ్ళీ? మన రెస్పాన్స్ కోర్టులో కేసు ఉంది కదా, పెట్టినావు కదా, చూసుకోవచ్చు. ఫ్రమ్ 7 years ఐఎమ్ కోర్టులో ఓకే సాఫ్ట్గా వెళ్తున్నా. ఇంటి ముందర న్యూసెన్స్ చేయకూడదు, సాఫ్ట్గా వెళ్ళాలని. బట్ దే వాస్ నాట్ రీజనింగ్, నో రెస్పాన్స్. కోర్టులో చూసుకుందాం. కేసు పెట్టినావు కదా, కేసు పెట్టక ముందు కూడా వచ్చాను సార్ నేను. మధ్యలో మీడియేటర్స్, ఫ్యామిలీ మెంబర్స్ని మీరు మధ్యలో రావద్దు. తను కోర్టులో చూసుకుంటుంది, మీరు మధ్యలో రావద్దు. ఇప్పుడు కూడా ఇప్పుడు కూర్చాను సార్. ఎవ్వరు ఇంత పెద్ద ఏరియా అత్తపూర్ హైదరాగూడ అంటే ఒక పర్సన్ రావచ్చు కదా. ఇలా చాలా పెద్ద ఫ్యామిలీ, వీట్కూరలు అంటే చాలా పెద్ద ఫ్యామిలీ, రావాలి కదా. వై నా పెళ్ళికి ఎంతమంది వచ్చిన వాళ్ళు ఇవాళ ఒక్కరోజు కూడా ఎందుకు రాలేరు? మా ఇంటి దగ్గర అన్ని ఫంక్షన్స్ అయినా వచ్చిన వాళ్ళు బస్సు వచ్చింది, ఇవాళ ఒక్కరు ఎందుకు రాలేరు? నా తప్పు ఉంటే రావాలి కదా వాళ్ళు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, మరి ఆ ఇల్లాలి పోరాటానికి న్యాయం జరుగుతుందా? రాజేంద్ర నగర్ లో భార్య న్యాయ పోరాటం చేసింది. హైదరాబాద్లో భర్త ఇంటి ముందు బైఠాయించి తన కొడుకుతో కలిసి న్యాయ పోరాటం దిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆమె పేరు అలేఖ్య తెలుస్తుంది. అత్తవాడికి జన్మ ఇచ్చిన అలేఖ్య అవిటి కొడుకును కన్నామంటే కూడా భర్త చేరవేయలేదని కూడా తెలుస్తుంది. అయితే అవిటి కొడుకును వదిలేసి ఇంటికి వస్తే లోపలికి అనుమతిస్తానని, లేకపోతే బయట ఉండాలని కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బాధితురాలి కుటుంబ సభ్యులకు, భర్త కుటుంబ సభ్యులకు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి నుంచి కూడా భర్త ఇంటి ముందు కూడా బైఠాయించినట్టుగా తెలుస్తుంది. నిన్న రాత్రి నుంచి కూడా భర్త బయటికి రాకుండా తన కనీసం పట్టించుకోలేదని కూడా అలేఖ్య ఆరోపణలు చేస్తూ ఉంది. ఖచ్చితంగా తను న్యాయం జరిగేంత వరకు అక్కడే కూర్చొని ఉంటాను, అసలు కదిలేదు లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఉన్నప్పటికీ భర్త కనీసం బయటకు వచ్చి చూడలేదని కూడా చెబుతూ ఉన్నారు. భర్త ఇంట్లో ఉండి కూడా తనను పట్టించుకోవడంతో కూడా ఏమాత్రం పెద్దలంటూ అక్కడ న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటానని కూడా చెప్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సుష్మిత.